థార్ను పూజించిన వైకింగ్లెవరు? రెండు పేర్లకు సంబంధించిన కథను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈ రెండు పేర్లకు సంబంధించిన కథ మీ ఒంటిని గగురు పొడుస్తుంది. మ్యాప్లో చూస్తే యూరప్కు సమీపంలో ఉన్న గ్రీన్లాండ్, ఐస్లాండ్లు కనిపిస్తాయి. ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే గ్రీన్లాండ్ మంచుతో నిండి ఉంటుంది, ఐస్లాండ్ ఎక్కువగా గడ్డితో ఉంటుంది. అలాంటప్పుడు ఇద్దరికీ ఈ పేర్లు ఎందుకొచ్చాయి? ఐస్లాండ్లో ఒక భయంకరమైన యోధుడు ఉండేవాడు. అతను చాలా హింసకు కారణమయ్యాడు. అతన్ని తెగ నుంచి తొలగించారు. నువ్వు ఫెయిల్యూర్ అని అన్నారు. దీంతో అతను స్వయంగా ఉత్తరం వైపు వెళ్లి కొంత సమయం తర్వాత తిరిగొచ్చి అక్కడ ప్రజలను తనతో రమ్మని చెప్పాడు. ఆ యోధుడిని ప్రజలు ఎక్కడికి అని అడిగినప్పుడు అతను గ్రీన్లాండ్ అని సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు యోధుడికి ఇందులో ఒక ఉపాయం తట్టింది. నిజానికి గ్రీన్లాండ్లో ఐస్ మాత్రమే ఉంది, కానీ అక్కడ పచ్చదనం ఉంటుందని ప్రజలు అనుకునేలా అతను గ్రీన్లాండ్ అని పేరు పెట్టాడు. ఈ విధంగా గ్రీన్లాండ్కి ఆ పేరు వచ్చిందన్నమాట. రెండో పేరు బ్లూటూత్. ఇది ఫోన్లో కనిపించే 21వ శతాబ్దపు టెక్నాలజీకి సంబంధించిన పేరు. ఈ డెన్మార్క్ రాజు పేరు హెరాల్డ్ బ్లూటూత్. ఎందుకంటే రాజు దంతాల్లో ఒకటి నీలం రంగులో మారిందని, అందుకే అతన్ని బ్లూటూత్ రాజు అని పిలిచేవారట. మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే బ్లూటూత్ టెక్నాలజీకి ఈ పేరు తాత్కాలికం మాత్రమే. ప్రారంభించే తేదీ వరకు 2 కొత్త పేర్లు ఆలోచించబడ్డాయి, రేడియో వైర్ మరియు పాన్. ఆ రెండిటిలో పాన్ అనే పేరు ఎంపిక చేశారు. పాన్ అనే పేరు ఇప్పటికే ఇంటర్నెట్లో 10 విషయాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించింది. చివరికి బ్లూటూత్ అనే పేరును ఉంచేశారు. నేటికి మనం ఈ పేరుతోనే పిలుస్తున్నాం. ఈ సాంకేతికత యొక్క 2 పేర్ల కథను మీరు విన్నారు. ఇప్పుడు వాటి మధ్య అనుబంధాన్ని గురించి తెలుసుకుందాం. నిజానికి ఈ 2 పేర్ల వెనుక ఉన్న వ్యక్తులు భయంకరమైన తెగకు చెందినవాళ్ళు. ఈ రోజున ప్రజలు ఈ వ్యక్తులను వైకింగ్స్ అని పిలుస్తారు. వైకింగ్స్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఏం చేశారు? అసలు వాళ్ళు చేసిన పనులు ఎందుకు చేశారు? థోర్తో వారికి సంబంధం ఏంటి? ఈ ఎపిసోడ్లో ఆ వివరాలు తెలుసుకోబోతున్నాం. కొంతమంది ప్రసిద్ధ వైకింగ్ యోధుల కథ కూడా మనకు తెలుసు. అతను అమెరికాను కనుగొన్నాడు. అతనే క్రిప్టోఫర్ కొలంబస్. ఉత్తర ఐరోపా ప్రాంతాన్ని స్కాండినేవియా అని పిలుస్తారు. స్వీడన్, నార్వే మరియు డెన్మార్క్ ఇక్కడ ఉన్నాయి. ఏయు స్కాండినేవియన్ దేశాలు. వీటికి ఐస్లాండ్, నార్వే కలిపితే నార్డిక్ దేశాలు అంటారు. ప్రస్తుతం ఈ దేశాలను ప్రపంచంలోనే సంతోషకరమైన దేశాలుగా పిలుస్తారు. పాఠశాలలు ఉచితం, ఆసుపత్రులు ఉచితం. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా మీకు చాలా వరకు ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. ఇవి స్కాండినేషియన్ దేశాల ప్రసిద్ధ గుర్తింపులు. సుమారుగా 1300 సంవత్సరాల క్రితం మధ్యప్రాచ్యంలో ఇస్లాం మతం పెరుగుతున్నప్పుడు స్కాండినేవియాలో ఒక దోపిడీ తెగ అభివృద్ధి చెందింది. ఇది వైకింగ్ యుగం ప్రారంభం. అది భీకర యోధుల సమూహం. దాడి చేసి దోచుకుని పారిపోయేవారు. మరి వైకింగ్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై అనేక సిద్ధాంతాలున్నాయి. ఒక సిద్ధాంతం ప్రకారం ఈ పేరు లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. దీనర్థం గ్రామం లేదా స్థిర నివాసం అని అర్థం. మరొక సిద్ధాంతం వైకింగ్ అనేది పేరు కాదు, క్రియ అంటే పని అని చెబుతుంది. వైకింగ్ అంటే క్రియ, అంటే దోపిడీకి వెళ్లడం అన్నమాట. అయితే నిజానిజాలు పక్కన పెడితే తరువాత వైకింగ్స్ దోచుకునే వ్యక్తులుగా నిరూపించబడ్డారు, పిలువబడ్డారు. దోపిడీదారుల కథలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వారి గురించి ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు కేవలం కొన్ని సంవత్సరాల్లోనే చాలా శక్తివంతంగా మారారు. ఐరోపాలోని శక్తివంతమైన రాజులను కత్తికి గురి చేయడం ప్రారంభించారు. వాళ్ళు ఫ్రాన్స్, జర్మనీ మరియు బ్రిటన్ యొక్క పెద్ద ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక సమయంలో వాళ్ళు ఐరోపా నుంచే నేటి ఇస్తాంబుల్ మరియు ఇరాన్లను చేరుకున్నారు. తూర్పున వారు నేటి ఉక్రెయిన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వైకింగ్లు గ్రీన్లాండ్లు కనుగొన్నారు. వారు అమెరికాకు కూడా చేరుకున్నారని ప్రజలు నమ్ముతారు. వైకింగ్స్ యొక్క చాలా కథలు సాగా అని పిలువబడే జానపద కథల రూపంలో కనిపిస్తాయి. వాటిలో ప్రముఖమైనవి కింగ్ సాగా. ఇది స్కాండినేవియా రాజుల కథ మరియు ఐస్లాండ్లో స్థిరపడిన వైకింగ్ల కథను చెప్పే ఐస్లాండ్ సాగా. ఈ సాగా జానపద కథలు చరిత్రల మిశ్రమం. వాటి ప్రకారం 793 సంవత్సరంలో వైకింగ్స్ వారి మొదటి పెద్ద దాడి చేశారు. ఈశాన్య ఇంగ్లాండ్లో లిండెస్ ఫ్యాన్ అనే ద్వీపం ఉంది. ఈ ద్వీపంలో ఒక క్రైస్తవ మఠం ఉండేది. ద్వీపంలోని ప్రజలు ప్రతిరోజులాగానే తమ రోజువారీ పనుల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో లిండెస్ ఫ్యాన్ తీరంలో ఒక పెద్ద పడవ వచ్చి ఆగింది. తీరం దగ్గర వాళ్ళని చూసిన కొందరు ఇది తప్పనిసరిగా దారి తప్పిన పడవ అని భావించారు. కానీ వారి అంచనా తప్పు. బోటు నుంచి వచ్చే వాళ్ల బాడీ షేప్, హెయిర్ స్టైల్ అన్నీ పూర్తిగా డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు ద్వీపంలోని ప్రజలు ఈ వ్యక్తులు ఎవరో ఊహించారు. దాడి చేసిన వారు సామాన్య ప్రజలతో పాటు మఠాన్ని దోచుకుని ధ్వంసం చేశారు. లినిస్ ఫ్యాన్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు లేవు. ఎందుకంటే ఆ సమయంలో చాలా యూరోపియన్ దేశాల్లో క్రైస్తవ మతం వ్యాపించింది. చాలామంది ప్రజలు క్రైస్తవులుగా ఉన్నారు. క్రైస్తవ సంఘంపై ఎవరైనా దాడి చేస్తారని ఎవరూ ఊహించలేరు కదా. దీంతో లిన్స్ ఫ్యాన్పై దాడి జరగడం అందరినీ ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఇది వైకింగ్స్ యొక్క మొదటి పెద్ద దాడి. ఇక్కడి నుంచి వాళ్ల గుర్తింపు దొంగలు అలాగే దాడి చేసేవాళ్లుగా మారిపోయింది. అందువల్ల ఈ కాలాన్ని వైకింగ్స్ యుగం యొక్క ప్రారంభం అని కూడా పిలుస్తారు. వైకింగ్స్ ఎందుకు దాడి చేశారు? ఇంతకు ముందు చెప్పినట్లుగా వాళ్ళు స్కాండినేవియా నుంచి ప్రారంభించారు.
కానీ అక్కడ నివసించే ప్రజలందరూ దోపిడీదారులు అని కాదు. స్కాండినేవియాలో ప్రజలు చిన్న సమూహాల్లో నివసించేవాళ్ళు. చాలామంది ప్రజలు వ్యవసాయం లేదా చేపలు పట్టడం ద్వారా తమ జీవనాన్ని సాగించేవాళ్ళు. వారికి రాజు లేదా నాయకుడు లేడు. వివిధ తెగలకు వారి స్వంత నాయకులు ఉన్నారు. స్కాండినేవియా చాలా శీతల ప్రాంతం. చాలాసార్లు వనరుల కొరత ఉండేది. ఈ పరిస్థితిలో ఈ వ్యక్తులు వైకింగ్ సాహసయాత్రలను ప్రారంభించారు. అంటే పడవలో ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఏం లేనందున దోపిడీలు చేయడం, మళ్లీ తిరిగి రావడం మొదలుపెట్టారు. వైకింగ్ అధిపతి రాగ్నార్ లాత్బ్రోక్ ఒకసారి తన పడవలో ప్రయాణించాలని నిర్ణయించుకున్న కథనం చెబుతోంది. రాగ్నార్ ఈ యాత్రను ప్రారంభించినప్పుడు అతను ఎప్పటికీ తిరిగి రాలేడని లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతాడని అక్కడ ప్రజలు భావించారు. అతను సముద్రంలో తుఫాన్లో చనిపోతాడు లేదా అతను మరేదైనా మానవ స్థావరానికి చేరుకున్నట్లయితే అక్కడ ప్రజలు అతన్ని చంపేస్తారని అనుకున్నారు. రాగ్నార్ చివరకు అందరూ తప్పు అని నిరూపించాడు. అతను సముద్ర మార్గంలో వెళ్లడమే కాకుండా చాలా సంపదతో తిరిగొచ్చాడు. దీని తరువాత వైకింగ్ యాత్రను నిర్వహించడానికి స్కాండినేవియాలోని వివిధ అధిపతుల మధ్య పోటీ ఏర్పడింది. ప్రారంభంలో ఈ యూరోపియన్లు ఓడలు, మానవ నివాసాలు మరియు మతపరమైన ప్రదేశాలను దోచుకునేవాళ్లు. విజయం సాధించడంతో వారిలో ధైర్యం నెమ్మదిగా పెరిగింది. క్రీస్తు శకం 840లో వైకింగ్లు ఫ్రాంకియాపై దాడి చేశారు. అంటే నేటి ఫ్రాన్స్ మరియు అప్పటి ఐక్యరాజ్య సమితి జర్మనీ. కింగ్ లూయిద్ మరణం తర్వాత అతని కుమారుల మధ్య అధికారం కోసం పోరాటం ప్రారంభమైంది. వైకింగ్స్ ఈ యుద్ధాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఫ్రాన్స్లో తమ శాశ్వత స్థావరాలను ఏర్పరచుకున్నారు. దాదాపుగా అదే సమయంలో ఇవార్ ది బోన్లెస్ అనే వైకింగ్ అధిపతి ఇంగ్లాండ్పై దాడి చేసి నేటి యార్కషైర్ను తన కొత్త స్థావరంగా చేసుకున్నాడు. ఐర్లాండ్, స్కాట్లాండ్, స్పెయిన్, ఇటలీ మరియు పోర్చుగల్లో కూడా ఇలాంటి దాడులు జరిగాయి. 877 నాటికి వైకింగ్లు ఐరోపాలో కొత్త శక్తిగా అవతరించడం మొదలైంది. ఐరోపాలోని వారి కొత్త స్థావరం నుంచి వాళ్ళు ఇరాన్ మరియు నేటి టర్కీపై కూడా దాడి చేశారు. ప్రారంభంలో ఐరోపా రాజులు వైకింగ్లతో పోరాడారు. అయితే వైకింగ్లు చాలా భయంకరమైన వారిగా పరిగణించబడతారు. కాబట్టి అనేక యుద్ధాల తర్వాత కూడా వారిని ఎవ్వరూ ఓడించలేకపోయారు. చివరికి వైకింగ్తో రాజీ పడ్డమే మంచిదని యూరప్ రాజులంతా కలిసికట్టుగా భావించారు. 911వ సంవత్సరంలో ఫ్రాన్స్ మరియు వైకింగ్స్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందంలో వైకింగ్లు దోచుకోవద్దని నిర్ణయించుకున్నారు. ప్రతిఫలంగా వారికి ఉత్తర ఫ్రాన్స్ యొక్క పెద్ద ప్రాంతం ఇవ్వబడింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఫ్రాన్స్లో వైకింగ్లకు పాలించే హక్కు ఇవ్వబడింది. ఇచ్చిన ప్రాంతానికి ది ల్యాండ్ ఆఫ్ ది నార్త్ మెన్ అని పేరు పెట్టారు. తరువాత అదే స్థలంలో రెండవ ప్రపంచ యుద్ధం యొక్క ఆపరేషన్ ఓవర్లార్డ్ నిర్వహించబడింది. ఇది డే లేదా 19th సెంచరీ ల్యాండ్లుగా పిలువబడతాయి. వైకింగ్స్ చరిత్ర చాలా విస్తృతమైంది, కానీ ఇక్కడ ఒక కథ పేర్కోవడం చాలా ముఖ్యం. 957లో నార్వేలో ఒక బాలుడు జన్మించాడు. అతని ఎర్రటి జుట్టు వలన అతడికి ఎరిక్ ది రెడ్ అనే పేరొచ్చింది. అతని పేరుకు తగినట్లుగానే ఎరిక్కి కోపం ఎక్కువ. అతని తండ్రి కూడా అతని కోపం వల్ల అపఖ్యాతి పాలయ్యాడు. ఒకసారి ఎరిక్ తండ్రి కొంతమందిని చంపాడు. ఈ ఎరిక్కు అప్పటికి దాదాపుగా 10 ఏళ్లుంటాయి. ఎరిక్ తండ్రి బహిష్కరించబడ్డాడు. అతను నార్వేను విడిచిపెట్టి ఐస్లాండ్లో స్థిరపడ్డాడు. అతని తండ్రి మరణం తర్వాత ఎరిక్ వివాహం చేసుకుని కుటుంబాన్ని మొదలుపెట్టాడు. అయితే అతను కూడా అతని తండ్రి వల్లనే లోపాలను కలిగి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు శకం 980వ ప్రాంతంలో అతను తన పొరుగు వారితో గొడవ పడినప్పుడు వారిని చంపాడు. ఎరిక్ తన ఇంటిని వదిలి వెళ్లవలసి వచ్చింది. ఆ తర్వాత కొత్త ప్రదేశంలో కూడా ఒకరితో గొడవపడి కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తి 2 కుమారులు చనిపోయారు. ఎరిక్ మరోసారి 3 సంవత్సరాలు బహిష్కరించబడ్డాడు. ఈ ఇబ్బందితో విసిగిపోయిన ఎరిక్ ఇక చాలని నిర్ణయం తీసుకున్నాడు. అతను పడవ ఎక్కి ఐస్లాండ్ నుంచి వాయువ్య దిశగా వెళ్లాలని కథ మొదలుపెట్టాడు. ఉత్తరాన ప్రతి చోట పచ్చదనం ఉన్న చాలా పెద్ద భూమి ఉంది. కొత్త భూమికి గ్రీన్లాండ్ అని పేరు పెట్టారు. చాలా మందితో కలిసి గ్రీన్లాండ్లో స్థిరపడ్డారు. గ్రీన్లాండ్లో పచ్చదనం యొక్క హబ్ లేనప్పటికీ అది వేరే విషయం. గ్రీన్లాండ్లో మొదట యూరోపియన్ కాలనీని స్థాపించిన ఘనత ఎరిక్ ది రెడ్కు చెందుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎరిక్ ది రెడ్ యొక్క 4 కుమారులు 1810లో జన్మించారు. వాళ్లలో 2 కథ తెలుసుకోవాల్సింది. ఒక కుమారుడి పేరు లీఫ్ ఎరిక్సన్, కుమార్తె పేరు ఫ్రెడరిక్. అతని తండ్రి వలె లీఫ్ ఎరిక్స్ కూడా అన్వేషించే స్వభావం గల వ్యక్తి. సాగా ఆఫ్ గ్రీన్లాండ్స్ ప్రకారం ఒకసారి నార్వే నుంచి గ్రీన్లాండ్కి వెళుతున్నప్పుడు లీఫ్ యొక్క పడవ తుఫాన్లో తప్పిపోయింది. కొత్త ప్రాంతానికి చేరుకుంది. అక్కడ అతను అడవి ద్రాక్ష, గోధుమ మరియు మాపూల్ చెట్లను కనుగొన్నాడు. లీఫ్ ఎరిక్స్కి ఇది పూర్తిగా కొత్త ప్రాంతం కాబట్టి అతను దానికి వైన్లాండ్ అని పేరు పెట్టాడు. అక్కడ దొరికిన వస్తువులతో గ్రీన్లాండ్కి తిరిగొచ్చాడు. ఇప్పుడు ఈ వైన్లాండ్ నేటి ఉత్తర అమెరికా తీర ప్రాంతం. 1960లో వైన్లాండ్లో వైకింగ్లకు సంబంధించిన కొన్ని పురావస్తు అవశేషాలు కూడా కనుగొనబడ్డాయి. ఇది క్రిస్టోఫర్ కొలంబస్ కంటే 500 సంవత్సరాల ముందు
వైకింగ్లు అమెరికాను గుర్తించినట్లు రుజువు చేసింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వైకింగ్స్ అమెరికాను కనుగొన్నట్లయితే వారు దాన్ని ఎందుకు తమ నివాసంగా మార్చుకోలేకపోయారు? ఈ ప్రశ్నకు సమాధానం ఎరిక్ కుమార్తె కథలో కనుగొనబడుతోంది. సాగా ఆఫ్ గ్రీన్లాండ్స్ ప్రకారం వైన్లాండ్ నుంచి ఆమె సోదరుడు లీవ్ ఎరిక్స్ను తిరిగి వచ్చిన తర్వాత ఫ్రెడరిక్ కూడా అక్కడికి వెళ్లాలని ఒక ప్రణాళిక వేసింది. తను ఈ యాత్రకు మరో ఇద్దరిని చేర్చుకుంది. ఏది దొరికితే అది ముగ్గురు పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ ముగ్గురు వైన్లాండ్కు చేరుకోగానే రచ్చ మొదలైంది. విషయం ఏంటంటే, లీవ్ ఎరిక్సన్ వైన్లాండ్ నుంచి తిరిగి వచ్చినప్పుడు అతను ఇక్కడ కొన్ని రెడీమేడ్ ఇళ్లను విడిచిపెట్టాడు. లీవ్ ఈ ఇండ్లను ఉపయోగించడానికి అతని సోదరు నుంచి అనుమతి తీసుకుంది. కానీ ఆమె వైన్లాండ్కు చేరుకున్నప్పుడు తన ఇద్దరు పార్ట్నర్స్ ఇళ్లను ఆక్రమించాలని ఆమె చూస్తుంది. ఇప్పుడు ఫ్రెడ్లీ తన భర్త వద్దకు వెళ్లి అతను తన భార్యకు న్యాయం చేయాలని చెప్పింది. దీంతో ఫ్రెడ్లీ భర్త ఆమె పార్ట్నర్స్ను అలాగే మిగిలిన వాళ్ళని చంపేశాడు. శిబిరంలో నిద్రిస్తున్న 5 మహిళలను ఫ్రెడ్డీ స్వయంగా చంపింది. ఈ చర్యలను దాచడానికి ఆమె అందరినీ బెదిరించింది. 1 సంవత్సరం వైన్లాండ్లో ఉన్న తర్వాత ఆమె తిరిగి వచ్చి నా పార్ట్నర్స్ ఇద్దరు వైన్లాండ్లోనే ఉన్నారని తన సోదరుడికి చెప్పింది. అయితే ఈ మొత్తం సంఘటన నుంచి ఒక విషయం జరిగింది. వైన్లాండ్ అపఖ్యాతి పాలైంది. వైకింగ్స్ అక్కడికి వెళ్లే ఉద్దేశాన్ని విరమించుకున్నారు. తర్వాత కొన్ని యాత్రలు వైన్లాండ్కు బయలుదేరాయి. కానీ స్థానిక ప్రజలతో ఉద్రిక్తత కారణంగా వైకింగ్లు అక్కడ స్థిరపడలేదు. వైకింగ్లు వారి కాలంలోని భీకర యోధులుగా పరిగణించబడ్డారు. కాబట్టి ఇటీవల కాలంలో వారిపై అనేక సినిమాలు మరియు టీవీ సిరీస్లు రూపొందించబడ్డాయి. అయినప్పటికీ వైకింగ్లు చాలా కాలంగా ప్రసిద్ధ సంస్కృతిలో ఉన్నారు. మార్వెల్ చలనచిత్రాల్లో అస్గార్డ్ అనే రాజ్యాంగానికి యువరాజు అయిన థార్ తుఫాను దేవుడు అని మీకు బాగా తెలుసు. థార్, అతని తండ్రి ఓడిన్, థార్ సోదరుడు లోకి మరియు అస్గార్డ్ యొక్క రక్షకుడు దాల్, వాళ్ళందరినీ వాస్తవానికి ఉత్తర దేవతలు అని పిలుస్తారు. అంటే స్కాండినేవియన్ ప్రజల దేవతలు అని అర్థం. ప్రారంభ వైకింగ్లు కూడా ఈ వ్యక్తులను విశ్వసించారు. అయితే 10వ శతాబ్దంలో క్రైస్తవ మతం డెన్మార్కు చేరుకుంది. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన మొదటి వైకింగ్ రాజు పేరు హెరాల్డ్ బ్లూటూత్ గోమెర్సన్. అతని పేరు మీద బ్లూటూత్ టెక్నాలజీ అని పేరు పెట్టారు. రోల్డ్ తర్వాత స్కాండినేవియా దేశాల్లో క్రైస్తవ మతం పెరుగుతూనే ఉంది. 12వ శతాబ్దం నాటికి వైకింగ్స్ ఉనికి పూర్తిగా ముగిసిపోయింది. నేటికి ఐరోపాలోని అనేక దేశాల్లో వైకింగ్ సంస్కృతి యొక్క జాడలు కనిపిస్తాయి. మీరు ఆధునిక ఆంగ్ల భాషలో స్పష్టమైన ప్రభావాన్ని చూడొచ్చు. కేక్, ఫాగ్, నెక్, సీట్, వాంట్, వీక్ వంటి ఇంగ్లీష్ పదాలన్నీ వైకింగ్స్ రాకతో ఇంగ్లీష్ భాషలో చేరిపోయాయి. నార్స్ భాషలో విండో అనే పదానికి విండ్ ఐ అని అర్థం. అనగా విండో అనేది గాలి యొక్క కన్ను. ఇది కాకుండా వెళ్ళడానికి, రావడానికి, కూర్చోవడానికి, వినడానికి, తినడానికి ఇలాంటి పదాలు కూడా వైకింగ్స్ ద్వారా అందించబడ్డాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.